హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పయనం. నేను పుష్యమి. కాశీ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కాశీ విశ్వేశ్వరుడి గుడి, గంగా హారతి, అలాగే ఘాట్లు కదా. కాశీ మొత్తం మీద 84 ఘాట్లు ఉండగా అందులో కొన్ని ప్రముఖమైన ఘాట్లు ఉన్నాయండి. అందులో ఒకటి ఈ దశ అశ్వమేధ ఘాట్. ఈ ఘాట్కి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ ఘాట్కి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ పరిసరాలను చూపిస్తూ నేను చెప్తాను. ఈ ఘాట్ విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే ఉంది. ఈ ఘాట్కి సంబంధించి 2 పురాణ గాథలు ఉన్నాయి. ఒకటి, శివుడిని స్వాగతించడానికి బ్రహ్మ ఈ ఘాట్ని సృష్టించారని, అలాగే బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు చేశారని ఈ ప్రదేశంలో, అందుకే ఈ ఘాట్కి దశ అశ్వమేధ ఘాట్ అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ పితృకార్యాలతో పాటు మరిన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా గంగా హారతి అది సంధ్యా సమయాల్ని బట్టి మారుతూ ఉంటుందండి. సో మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాం, మాకు అందలేదు. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. మీకు ఈ దశ అశ్వమేధ ఘాట్ గురించి తెలుసా? ఈ పేరు ఎలా వచ్చిందన్నది లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నది మా గంగా మందిర్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.